పురాణ పరిచయం పెద్దగా లేని ఈ యువతరంలో కూడా చలనచిత్రాల పుణ్యమా అని బాగా తెలిసిన పౌరాణిక పాత్ర చిత్రగుప్తుడు. యముడికి ధర్మ నిర్వహణలో సహాయకుడిగా, భూలోకవాసుల మరణానంతరం వారి పాప పుణ్యాలకు పద్దులు రాసే వ్యక్తిగా చిత్రగుప్తుడు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించిన కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళేవి. ఇలా వెళ్ళిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు. ఎందుకంటే ఎవరు ఎంత పాపం చేసింది సరిగ్గా నిర్ణయించలేకపోయేవాడు. దీంతో తన ఇబ్బందిని యమధర్మరాజు సృష్టికర్త అయిన బ్రహ్మకు విన్నవించాడు. సమస్య పరిష్కారం కోసం బ్రహ్మ యోగ నిద్రలోకి వెళ్ళాడు. కళ్ళు తెరిచిన తరువాత ఆయనకు ఎదురుగా ఒక ఆజానుబాహుడు కనిపించాడు. చేతిలో పుస్తకం, కలం, నడుముకు కత్తి ఉన్నాయి. తర్వాత తన దివ్య దృష్టితో జరిగిన విషయం తెలుసుకుంటాడు. ఆ వ్యక్తి తన చిత్తం అనగా శరీరంలో గుప్తంగా నివాసం ఉన్నవాడని అర్థమవుతుంది. అతనికి చిత్రగుప్తుడు అని పేరు పెడతారు. అటుపై నీవు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో రహస్యంగా ఉంటూ వారి మంచి చెడులను గూర్చి తెలుసుకుంటూ ఉండు అని చెప్తాడు. ఈ విషయాలన్నీ యమధర్మరాజుకు చెబుతూ పాపాత్ములకు శిక్షలు పడే విధంగా సహాయపడతావు. అదేవిధంగా ఏకకాలంలో కొన్ని కోట్ల రూపాలను ధరించే శక్తి కూడా నీకు ఉంటుంది అని బ్రహ్మ చిత్రగుప్తుడికి వరమిస్తాడు. అంతేకాకుండా చిత్రగుప్తుడికి ఈ విషయంలో సహాయపడటానికి కొంతమంది సహాయకులు కూడా ఉంటారు. వారిలో బ్రహ్మ మానస పుత్రులైన శ్రవణులు ఈ భూలోకం పైనే కాకుండా పాతాళ, మత్స్య, స్వర్గలోకాల్లో కూడా విహరిస్తూ జీవుల పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియజేస్తూ ఉంటారు. అందువల్లే ఈ విశ్వంలోని జీవుల పాప పుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతున్నాడు అని గరుడ పురాణం చెబుతోంది. చిత్రగుప్తుడికి కూడా గుడులు ఉన్నాయి అంటే ఆశ్చర్యమే. మన దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోను, తమిళనాడులోను, కంచిలోను చిత్రగుప్తుడికి గుడులు ఉన్నాయి. తెలంగాణలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైదరాబాద్ పాత బస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది. చిత్రగుప్తుని సంస్కృతంలో కాయస్థ్ అని అంటారు. చిత్రగుప్తుడు హిందువులలోని కాయస్థ్ కులానికి చెందినవాడిగా అందరూ భావిస్తూ ఉంటారు. కాయస్థుల కులదైవం కూడా చిత్రగుప్తుడే. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ 4 గుణాలు పొందడానికి